ఆ నువ్వు నా కంటికే కనపడొద్దు. నువ్వు నా కంటికి కనబడితే ఇక నవలక మింగనంత కోపంతో ఊగిపోతున్నావు నువ్వు చేసిన వ్యవహారానికి. గందుకనే నీ ఫోటోలు నీ బొమ్మలు ఎక్కడ కూడా నాకు ఏదో ఎదురు పడద్దు నాకు. ఏమనుకుంటున్నావు? అందుకనే బియ్య నా ఉపాయం నేను చేస్తున్నా. మరికో మా తాత ఎందుకు గిట్లా అంటున్నా అనుకుంటున్నారు కదా. ఇది నేనంటున్నా ముచ్చట కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా ముచ్చట. ఇక వాళ్ళ మరి లోపటంగా ఏమో బదులుకొని ఎవరితో ఫోటో మాకు కనపడద్దు అని అనుకొస్తుర్రు. ఇక ఫోటో సంగతి ఏందో గా బొమ్మ సంగతి ఏందో చూద్దాం. పని చూపు లేని కన్ను సుందరమవు కన్ను, తోట లేని కన్ను తోక కన్ను, కన్నుగాని కన్ను కాలకంటుని కన్ను, కన్ను కన్ను కన్ను. తెలంగాణలో ఏ కన్ను కేసీరావు ముఖమే చూడొద్దాట. ఇప్పటిదాకా కేసీరావును చూసిన కన్నును ఇక నుంచి చూడకుండా జనాలను కట్టుదిట్టం చేయాలని సర్కారు అధికారులకు ఆర్డర్ వేసిందట సీఎం రేవంత్ అయ్య. వామ్మో, సర్కారు పథకాల సామాగ్రిపై కేసీరావు బొమ్మను తీసేయాలి. ఎక్కడ కూడా కేసీరావు బొమ్మ ఉంటందుకు వీలు లేదు. ఆరోగ్య వెల్ఫేర్ శాఖల కానుంచి మొదలు పెడితే కేసీఆర్ కంటి వెలుగు, కేసీఆర్ అమ్మఒడి పథకాల వరకు ఏ పేరు ఉండొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులకు ఆదేశాలు జారీ చేసిందటనుల్లా. ఇక రేపు చిన్నగా మెల్లగా సోసాయించుకొని ఎవరి పేర్లు పెట్టాలి, ఎవరి బొమ్మలు పెట్టాలి అన్నదాని మీద ఆలోచన చేసుకుంటున్నారట కాంగ్రెస్ వాళ్ళంతా గుంపు కూడి. కుండ నోరు మూయ మూకుడు ఉన్నది కానీ లోకుల నోరు మూయ మూకుడు ఏముంటుందిలా. ఇక లోకుల నోటికి కేసీఆర్ అనే మాటనే యాదికి రావద్దని ఆన్లైన్ పోర్టల్లో కూడా కేసీరావు బొమ్మను మాయం చేయించినాడనుల్లా. పాపం ఇక ఈ ముచ్చట ఎరుకైనాక కేసీఆర్కు మరి ఎట్ట నిద్ర పడుతుందో, ఎంత కసి పెంచుకుంటుండో పో లోపట.